గౌరవనీయులైన ఈనాటి కార్యక్రమానికి గౌరవనీయులైనటువంటి మన జిల్లా న్యాయమూర్తి గారైనటువంటి శ్రీమతి కుంచాల సునీత గారి, శ్రీమతి సేతు ఆశలత తాడార్చినల్ మేడం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీమతి శ్రీకే గోపికృష్ణ జూనియర్ సివిల్ జడ్జి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. జూనియర్ జడ్జి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీ హరికుమార్ స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీ కోటేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అడిషనల్ డీసీపీ AR శ్రీ శంకర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. టౌన్ ACP రాజా వెంకటరెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీ కిరణ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ట్రాఫిక్ గురించి ఇంతగానో ఎందుకు చెప్తున్నారంటే, మనం కోవిడ్లో చనిపోయిన వాళ్ళ సంఖ్య కంటే కూడా ఈ రోడ్ యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మైనర్. ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఒకరా ఇద్దరా ఎందరో ఒకరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. వలసపోయే వాళ్ళు కొందరు, తీర్థయాత్రల కాని తిరునాళ్లకు పోయి తిరిగి రాని వాళ్ళు కొందరు, కాలే కడుపుతోటి హుడుకు గుండి కొరకు వలస తిరిగి రాని వాళ్ళు కొందరు. అత్తగారిచ్చిన కొత్త కారులోన అసువులు బాసిరి ఎందరో, ఒకరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. కాళ్ళు చేతులు పోయి సాగు బతుకుల మధ్య సచ్చి బతికేటోళ్ళు కొందరు, ఇంటి దిక్కుపోయి ఇంటిల్లి పాదిని చంపుకున్న వాళ్ళు కొందరు. కాళ్ళు చేతులు పోయి సాగు బతుకుల మధ్య సచ్చి బతికేటోళ్ళు కొందరు, ఇంటి దిక్కుపోయి ఇంటిల్లి పాదిని చంపుకున్న వాళ్ళు కొందరు. అమ్మ నాన్నల పోయి ఆదరణ కరువాయి అలమటించే పిల్లలెందరో, ఒకరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులు. లైటు లేని లారీ బ్రేకు లేని బస్సు గుద్ది సంపేటోళ్ళు ఎందరో, ఒకరా ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఇండ్లు వాకిలి ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. యాక్సిడెంట్స్ వల్ల ఒక ముఖ్య కారణము. దానివల్ల చాలామంది భారతదేశంలో ఎంతోమంది మన విలువైనటువంటి ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు. భారతదేశంలో ఒక గంటకి 58 యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. 1 అవర్కి 19 మెంబర్స్ చనిపోతూ ఉన్నారు. దీనివల్ల లక్షలాది మంది ఎంతోమంది తమ యొక్క ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు. దానివల్ల మరి యొక్క కుటుంబం అంతా కూడా రోడ్డు బారిన పడుతూ ఉంది. కాబట్టి మనము ట్రాఫిక్ జాగ్రత్తలు తీసుకోకపోతే మనం ఇలా చనిపోతాం. కాబట్టి మనం ట్రాఫిక్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మనకి ముఖ్యంగా ఈ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతాయంటే, ఒకటి ముఖ్యంగా హ్యూమన్ ఎర్రర్స్, 2 రోడ్ కండిషను, ఎన్వైర్న్మెంటు, వెహికులర్ కండిషన్. ఈ హ్యూమన్ ఎర్రర్స్లో ముఖ్యంగా ట్రాఫిక్ రూల్ వయలేషన్స్. చాలామంది వాహనదారులు వాహనం నడిపేటప్పుడు రూల్స్ను వయలేట్ చేస్తూ ఉన్నారు. దానివల్లనే చాలా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నవి. ముఖ్యంగా ఏంటంటే ఓవర్ స్పీడు. ఇది భారతదేశంలో ఓవర్ స్పీడ్ వల్ల చనిపోయే శాతం ఎక్కువ ఉంది. ఓవర్ స్పీడు, తర్వాత రెండోది రాంగ్ సైడు, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్, మొబైల్, తర్వాత సిగ్నల్ జంపింగ్, ఇలాంటి వల్ల కారణాల వల్ల 3వ ప్లేస్ ఉంది. కాబట్టి ఈ ఓవర్ స్పీడు, రాంగ్ సైడు వల్ల చాలామంది కోల్పోతూ ఉన్నారు. దాని గురించే మనం నిజామాబాద్ జిల్లాలో మా కమిషనర్ ఆదేశానుసారము
గత నెల 22వ తారీఖు నుంచి ఈ రాంగ్ సైడు మొబైల్ డ్రైవింగు, తర్వాత ఈ మైనర్ డ్రైవింగు వల్ల మేము స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి నిన్నటి వరకు 1091 కేసులు బుక్ చేయడం జరిగింది. దానివల్ల కూడా కొంత మనకి యాక్సిడెంట్స్ తగ్గుతూ ఉన్నవి. అదే మాదిరిగా తర్వాత నాన్ యూజ్ ఆఫ్ సేఫ్టీ డివైజెస్, అంటే మనము వాహనం నడిపేటప్పుడు ఏవైతే సేఫ్టీ డివైజెస్ వాడతలేమో దానివల్ల కూడా మన ప్రమాదాల యొక్క శాతం పెరుగుతూ ఉంది. ఉదాహరణకు మనం కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల కూడా అనుకోకుండా ప్రమాదం జరిగితే ఇంకా ఎక్కువ గ్రావిటీ పెరుగుతూ ఉన్నది. అదే మాదిరిగా హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు హెడ్ ఇంజరీ జరిగి చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి మనందరూ కూడా ఖచ్చితంగా విధిగా ప్రయాణం చేస్తున్నప్పుడు కారు అయితే సీట్ బెల్ట్, బైక్ అయితే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని కోరుతూ ఉన్నాము. ఈ రోడ్ కండిషన్స్ కూడా చాలామంది హెవీ రెయిన్ ఉన్నప్పటికీ కూడా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కాబట్టి మనము వాతావరణము చూసుకొని కూడా ప్రయాణం చేస్తుండాలి. హెవీ రెయిన్స్ కావచ్చు, థిక్ పార్కింగ్ కావచ్చు, ఎయిర్ స్టూమ్స్ కావచ్చు, స్లిప్పరీ రోడ్స్ కావచ్చు, ఇవన్నీ ఈ రోడ్ కండిషన్స్ అండ్ వెదర్ కండిషన్స్ కూడా మనకి ప్రమాదాలు కారణమవుతూ ఉన్నవి. వెహికల్స్ కూడా చాలా పురాతనమైన వాహనం వాడడం వల్ల, తర్వాత ఓవర్లోడింగ్, చాలామంది ఆటోదారులను చూస్తూ ఉన్నాము. ఓవర్లోడింగ్ అంటే నలుగురు కూర్చోబెట్టి ఆటోలో 10 మందిని కూర్చోబెట్టి ప్రయాణం చేస్తూ ఉన్నారు. దానివల్ల కూడా చాలామంది ప్రమాదానికి గురి అవుతూ ఉన్నారు. ఇక్కడ డాక్టర్ సాయి చంద్ గారు కూడా మా ట్రాఫిక్ సిబ్బంది కూడా 60 హెల్మెట్స్ ఇచ్చి మా ట్రాఫిక్ సిబ్బంది అందరూ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా విధిగా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరూ కూడా మీ పేరెంట్స్ కానీ నైబర్స్ కానీ అందరికీ కూడా మీరు హెల్మెట్ పెట్టుకునేటట్టుగా చేయాలని కోరుతూ ఉన్నాము. మన ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే రెడ్యూస్ ద డెత్ రేట్స్ 30%. నిన్న మొన్న మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు వీడియో కాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫ్యూచర్లో ఏంటంటే 30% మన డెత్స్ తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నాము. దానిలో భాగంగానే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మేము జిల్లా వ్యాప్తంగా మా గౌరవ సిపి గారు ఆదేశానుసారం కూడా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో మినిమము 20 తక్కువ కాకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని మా సిపి గారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మా ప్రతి పోలీస్ స్టేషన్ SHO గారు కూడా పబ్లిక్ అందరూ కూడా అవేర్నెస్ చేస్తూ ఉన్నారు. దానివల్ల తగ్గుముఖ పడదని మేము ఆశిస్తున్నాము. అదే మాదిరిగా గౌరవ సిపి గారి ఆదేశానుసారము జూన్ 6వ తారీఖు నుంచి పోలీసు, ట్రాఫిక్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా జాయింట్గా మేము అందరము ఈ వెహికల్ చెకింగ్ చేయడం వల్ల కూడా జిల్లాలో గణనీయంగా యాక్సిడెంట్ తగ్గినాయి. దీనికి మెంబర్సు ఏప్రిల్లో 41 మెంబర్సు, మేలో 40 మెంబర్సు, జూన్లో 26, జూలైలో 19. ఎందుకంటే మేము జూన్ 6వ తారీఖు నుంచి జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్, లా అండ్ ఆర్డరు మరియు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా మేమంతా జాయింట్ ఆపరేషన్గా చేసి ఏవైతే నెంబర్ ప్లేట్ లేని వాహనాలు కానీ, ఇర్రెగ్యులర్ నెంబర్ కానీ, టాంపరింగ్ నెంబర్ కానీ, మైనర్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ ఇవన్నీ సంయుక్తంగా మేము చేయడం వల్ల మేము గత రెండు నెలలుగా చాలా యాక్సిడెంట్ తగ్గడం జరిగింది. అదే మాదిరిగా డెత్స్ కూడా తగ్గినాయి. ఆగస్టులో నిన్నటి వరకు కూడా 20 యాక్సిడెంట్ డెత్స్ రిపోర్ట్ అయినాయి. కాబట్టి ఇది కంటిన్యూ చేస్తూ మేము ప్రజల ప్రాణాలను కాపాడుతామని మరొకసారి భరోసా ఇస్తూ నేను ముగించే ముందు మన మోటార్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి MV కిరణ్ కుమార్ గారిని మాట్లాడుతుంది కోరుతున్నాను. ప్రతి ఇయరు మన గవర్నమెంట్ ఆదేశాల మేరకు, మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, జడ్జి గారి ఆదేశాల మేరకు మేము రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా చేస్తున్నాము. దీనిలో భాగంగా మేము పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కలిసి జాయింట్ చెకింగ్స్ చేయడం జరుగుతుంది. ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా చేస్తున్నాము. ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ టోటల్గా ప్రతి చోట జరుగుతున్నాయి. కానీ ఎవ్రీ ఇయర్ యాక్సిడెంట్స్లో చనిపోవడం మాత్రం డే బై డే పెరుగుతూనే వస్తుంది కానీ తగ్గడం లేదు. గ్లోబల్లో అంటే వరల్డ్ వైడ్ చూస్తే మనకు ప్రతి ఇయర్ 1.35 మిలియన్ పీపుల్ చనిపోతున్నారు. మన ఇండియాలో మన భారతదేశానికి వస్తే లాస్ట్ ఇయర్ గణాంకాల ప్రకారము 1,68,000 మంది చనిపోతే మన తెలంగాణలో 7,186 మంది చనిపోయారు. నిజామాబాద్లో 337 మంది లాస్ట్ ఇయర్ చనిపోయారు. ఈ ఇయర్ ఇప్పటి వరకు నిజామాబాద్లో 208 మెంబర్స్ చనిపోయారు. అంటే ఈ గణాంకాల ప్రకారం చూస్తే ఎవ్రీ డే ఎక్కడో ఒక చోట ప్రపంచంలో ఎక్కడో చోట 3,700 మంది చనిపోతున్నారు. అంటే పర్ డే 3,700 మంది, పర్ అవర్ అరౌండ్ 154 మెంబర్స్
అండ్ పర్ మినిట్ ఎక్కడో ఒక దగ్గర ఒక 2 to 3 మెంబర్స్ ఎక్కడో చోట చనిపోతూనే ఉన్నారు. దీనికి గల కారణాలు ఏంటంటే మన నెగ్లిజెన్సీ ప్లస్ రోజు రోజుకి మనకు వెహికల్ రిజిస్ట్రేషన్స్ పెరుగుతూ వస్తున్నాయి. మన తెలంగాణ వరకే చూస్తే ఓన్లీ బైక్స్ వరకు 1,17,00,000 ఉన్నాయి సార్. ఇప్పటి వరకు 1,17,00,000 ఓన్లీ బైక్స్ ఉన్నాయి. అంటే టోటల్ స్ట్రెంత్లో 75% ఓన్లీ బైక్సే ఉన్నాయి. ఆటోస్ 4 lakhs ఉన్నాయి. మోటార్ క్యాబ్స్ అండ్ కార్స్ వచ్చి 22 lakhs ఉన్నాయి. దాంట్లో నిజామాబాద్లో వచ్చి 2 wheelers 3,70,000 ఉన్నాయి. ఆటోస్ 30,000 ఉన్నాయి. 4 wheelers 46,000 ఉన్నాయి సార్. దీంట్లో 75% బైక్సే ఉన్నాయి. ఆ బైక్స్లో కూడా యాక్సిడెంట్స్ జరిగే క్యాలిక్యులేషన్స్ చూస్తే మోస్ట్ ఆఫ్ ది వెహికల్స్ బైక్స్ వల్లనే యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఈ యాక్సిడెంట్స్ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే మానవ తప్పిదాలు మెయిన్గా. ఈ తప్పిదాలు ఏంటనేది నేను మళ్ళీ చెప్తాను. ఈ రోడ్ సేఫ్టీ రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి మెయిన్ 6 E's అంటే 6 E's అంటే ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్, రోడ్ ఇంజనీరింగ్, ఎన్ఫోర్స్మెంట్, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అండ్ ఎమర్జెన్సీ కేర్ అండ్ ఎంకరేజ్మెంట్. ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ దేని గురించి అవసరం అంటే చైల్డ్ లెవెల్ నుంచి, స్కూల్ లెవెల్ నుంచి, విలేజ్ లెవెల్ నుంచి ప్రతి ఒక్క పౌరుడికి ట్రాఫిక్ రూల్స్ అండ్ ట్రాఫిక్ రెగ్యులేషన్స్, ట్రాఫిక్ సైన్స్ తెలవాలి. ఒకవేళ పిల్లల కోసమే స్పెషల్గా ఎందుకు చెప్తున్నామంటే ఒకవేళ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా హెల్మెట్ ధరించకపోతే పేరెంట్స్కి వార్నింగ్ చేయండి. మేము ఫంక్షన్స్కి రాము, ఎక్కడికి రాము మీతో. ఎందుకు అంటే యాక్సిడెంట్ జరిగితే తల్లిదండ్రులు, ఒక కుటుంబంలో తల్లి కానీ తండ్రి కానీ చనిపోతే ఆ పిల్లల వేదన ఎలా ఉంటుందో అది చెప్పలేని పరిస్థితి. వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ గ్రోత్ కానీ అక్కడితో ఆగిపోతుంది. అందుకనే స్కూల్ లెవెల్ నుంచి మనకు ఎడ్యుకేషన్ అన్నది ఉండాలి. సీట్ బెల్ట్స్ కంపల్సరీ, వేరే సీట్ బెల్ట్స్ కానీ హెల్మెట్స్ కానీ కంపల్సరీ ధరించాలి. సెల్ ఫోన్ నడుపుతూ ఎవరైనా మన పేరెంట్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎప్పుడైనా మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు నడిపేవాళ్ళు, వాహన చోదకులు ఎవరైనా నడిపితే వాళ్ళు నడపకుండా చెప్పడానికి కోసం మీకు పిల్లలకు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉండాలని మా ఉద్దేశం సార్. అండ్ స్పీడ్ లిమిట్స్, ట్రాఫిక్ రోడ్స్ బట్టి మన డిస్ట్రిక్ట్ లెవెల్స్ కానీ హైవే కానీ విలేజెస్లో ఏ స్పీడ్లో నడపాలో అదే స్పీడ్లో నడిపితే బాగుంటుంది. ఆ స్పీడ్ లిమిట్స్ కూడా రోడ్లో ప్రతి చోట స్పీడ్ లిమిట్స్ అంటూ మనకు పెడతారు. కాబట్టి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కానీ ఇలాంటివన్నీ పాటించాలి. మనం ఎడ్యుకేషన్ వైజ్ చిన్నప్పటి నుంచే ఉంటే బాగుంటుందని మా ఉద్దేశం సార్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చెప్పినారంటే ప్రతి బైక్ నడిపే వాళ్ళు కనుక హెల్మెట్ పెట్టుకుంటే మనం 48% డెత్స్ అంటే యాక్సిడెంట్స్ ఆపితే మంచిగా. నా పేరు నిజామాబాద్ రాజు. ఈ రోజు నా బర్త్డే కాబట్టి మీరు అందరూ కూడా నాకు హ్యాపీ బర్త్డే చెప్పాలి, సరేనా? మా నాన్న 5 రోజులు రూమ్ లో కూర్చుంటే 5 రోజులు అన్నం లేకుండా ఉంటే సెకండ్ హ్యాండ్ బండి కొనిచ్చిండు. కాబట్టి బండి మీద తిరగాలా, ఎంజాయ్ చేయాలా. నా బర్త్డే కాబట్టి నా దోస్తులు ఇప్పుడు బర్త్డే కేక్ తీసుకొస్తారా, మీరందరూ కూడా విషయం చెప్పాలా, సరేనా? ఒక్కసారి బండి మా దోస్తులు ఇంకా అసలు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. కాబట్టి మీరు అందరూ కూడా రావాలా, ఇప్పుడు బండి మీద వెళ్తా. ఓకే,
సూపర్ సూపర్ ఏంటి హెల్మెట్ పెట్టుకొని పోరా ఈ హెల్మెట్ పెట్టుకొని పోవన్నా హెల్మెట్ పెట్టుకోరా మరి ఈ హెల్మెట్ పెట్టుకుని పోతే నన్ను వాళ్ళు చూస్తారా నా ముఖమంతా జిడిజిడి కాదు ఈయనకేం తెలుసు ఇంట్లో కూర్చుంటాడు ఇంట్లోకి బయటకు రావడం చెట్లకు రాడు ఏది కాదు ఏం తెలియదు దాదానికి ఇచ్చినంత చాలా లాభాలు ఉన్నాయా ఎందుకు ఈ హెల్మెట్ పెట్టుకుంటే లాభాలు ఉన్నాయా మా యువతలకు కూడా ఉన్నాయా అదే ఉన్నాయిరా మరి ఏం కూడా చెప్పు ఎండాకాలంలో ఇవి పెట్టుకుంటే ఎత్తినాడు అంతేకాకుండా నువ్వు ప్రాణ రక్షణ కూడా అంటే ఎదుటోడు మంచిగా రాలేదు ఏం నమ్మకం తీరంటే చచ్చిపోతావు పెట్టుకుంటూనే ఉంటావు మంచిగా అన్నా నాకేం కాదు నేను గట్టిగా నేను రోజు చేస్తావు అలాంటి నాకేం కాదు చెప్తున్నా ఇలా బర్త్డే ఉంది సాగు డే చేసుకోకు డెత్ డే చేసుకోకు ఇది పెట్టుకో జాగ్రత్తగా రా సరేనా ఇట్లా అమ్మ నాన్న చెప్తేనా ఇంకా గీనే చెప్తుంటా మనిషి చెప్తున్నా ఇది పెట్టుకుంటే చెప్తున్నా మర్యాద కొద్ది చెప్తున్నా మంచిగా పెట్టుకో అరే ఇంట్లో నాలుగు దగ్గర ఇంట్లో ఒక్కడే నువ్వు వస్తే మొత్తం కుటుంబం రోడ్డు ఇదే అని చెప్పాలి కానీ నీకు కాలు ఎరుగుతుంది బండి నడిపిస్తే చేయి ఎరుగుతుంది నీ మూతి వలుగుతుంది దవడ పనులు రాస్తే గీవా పెద్ద చెప్పేది కాలు చేయి ఎరిగితే 6 నెలల్లో మంచిగా అవుతావు నెత్తి వలితో చచ్చిపోతావు గది చెప్తున్నా పెట్టుకో ఇంకో మాట చెప్పకు పెట్టుకో ఏమంటున్నా నీ బర్త్డే ఉంది డెత్ వేసుకోకు సరేనా సరే ఇది పెట్టాలా దేనికి పెట్టాలా పేటీ కాదు బండి కట్టమన్నాడు బండి కట్టేస్తా ఏమంటున్నావు రెడీ వెళ్తా చూడండి ఏమనుకుంటున్నావు స్పీడ్ బ్రేకర్ వచ్చింది చూడియా హలో ఇట్లా కాదు అమ్మా ఆటో ఆటో అన్నా కొంచెం యాక్సిడెంట్ నేనే వాడ బొక్కలు ఒకరు డాక్టర్ సార్ దగ్గర 200 రూపాయలు 200 అన్నా గిరి గిన్నె ఉన్నాయి 100 రూపాయలు తీసుకొని 200 రూపాయలు అయితే दूसरा ఆటో డబ్బులు సరే అన్నా పోయినన్నా డాక్టర్ సార్ దగ్గర అవా ఓ డాక్టర్ సార్ డాక్టర్ సార్ ఇలా ఆదివారం డాక్టర్లు ఉంటారు హైదరాబాద్ పోతారు అయ్యో ఓ డాక్టర్ సార్ వస్తున్నాడు వస్తలేడు ఆర్థోపెడిక్ బషీరుద్దీన్ బాబు ఖాన్ ఆర్థోపెడిక్ డాక్టరే అబ్బో సారు నేనే వంట సారు సార్ కాలు మొక్క బండి పెరిగి నేనే వంట సారు నీ కాలు మొక్క కాపాడు సారు హెల్మెట్ పెట్టుకోలే హెల్మెటా అది హెల్మెట్ అద్దం మళ్ళీపోతే రిపేర్కి ఇచ్చిన సారు హెల్మెట్ రిపేర్ ఇచ్చిరా ఏమైంది హెల్మెట్ కి అది అద్దం మళ్ళీపోతే ఇక్కడ గాంధీ చౌక్ రిపేర్ ఏమి ఇచ్చారు సార్ మేము అబద్ధం ఆడము నిజామాబాద్ రాజును అవు సార్ రాజు నిజామాబాద్ ప్రభాసు అవో చూడతారు అవ్వా బతుకులు వస్తుంటారు మాట్లాడతలేదు సార్ ఏం చేద్దామంటారు సారు కుట్లు పడతాయి కుట్ల కుట్ల అంటే కొంచెం మత్తు దూది ఇచ్చేసారు మత్తు దూది ఊడ్చుకో సారు అవ్వా ఎంత పని అయిపోయానే సారు ఏమట్లా కుప్పలకి కొడుతున్నావు సార్ నొత్తుంది సారు అదే హెల్మెట్ పెట్టుకుంటే మంచిగా ఉండదు కదా అవును సారు మా అన్న సిలిక కెప్టెన్ చెప్పి హెల్మెట్ పెట్టుకోరా అంటే ఇలాగ గిట్ట చేసుకుంటా ఓడ్చుకో వేరు మూసుకోండి పట్టుకండి సార్ కొంచెం తొందరగా ఎలాగేస్తాం అవ్వా ఎంత పని అయిపోయా దోస్తులకు చూపిస్తే మంచిగా ఏంటంటారు అయ్యా వీడికి ఇంటనే కావాలంటారు బైక్ల మీద 8th క్లాస్ నుంచి నడిపిస్తున్నారు సార్ బండ్లు ఇయ్యాల రేపు ఎప్పుడు తలలేదు ఇలా కలిగింది
ఇంకా దెబ్బ ఎక్కడ తగిలి? చేతులు వస్తుంది సారు. అబ్బా అబ్బా సారు, సారు. అయ్యా అవ్వాలా ఎంత పని అయిపోయింది సారు. మా అన్నయ్య వస్తున్నాడు ఆల్రెడీ వస్తున్నాడు సార్. వెళ్ళండి సారు. థ్యాంక్ యూ సార్. అమ్మా నెత్తి కూడా పని ఎత్తలేదు సారు. అబ్బా వస్తురా? వస్తుంది సారు. ఏమంటావు నీకు? మా తమ్ముడు సార్. తమ్ముడా? నేను చూసే పెద్ద మనుషులు ఎక్కడ ఏమో నువ్వు వెళ్ళి హెల్మెట్లు పెడతారా? పెట్టుకుంటారు సార్, పెట్టుకుంటారా? కానీ బండికి ఎంత పెట్టుకుంటారు సార్? బండికి ఎంత పెట్టుకుంటారు సార్? నువ్వు వెళ్ళి హెల్మెట్లు బండికి వెనక పెట్టుకుంటా? అవును సార్. హెల్మెట్ ఎందుకు పెట్టుకోదు, బండికి వెనక కాదు. అవును సార్. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు నెత్తికే పెట్టుకొని వెళ్తారు. చౌరస్తాలు కానీ దోస్తులు కలుస్తారు కదా, తీసి ఎంత పెట్టుకుంటారు. ముగ్గురు కలిసి పట్టు కొట్టుకుంటూ వెళ్తారు సార్. ఇప్పుడు మీ ఊరు హెల్మెట్ డ్రైవింగ్ చేసాడు సార్. బండి స్కిడ్ అయింది, పట్టాలు నెత్తి పగిలింది సార్. ఒక 3 days వరకు నేనేం చెప్పలేను. సార్ నెత్తి పగిలింది 3 రోజులు ఏం చెప్పలేను. జాగ్రత్త కొద్దిగా. సరే సార్. హెల్మెట్ పెట్టుకోరా అని చెప్పిన అర్థం కదా. ఇప్పుడు ఎట్లా చూడు అన్నా. డాక్టర్ సార్ 3 రోజులు గ్యారంటీ అంటున్నాడు. గ్యారంటీ అంటున్నాడు. పోతా అంటున్నాడు. ఒకవేళ పోతే అన్నా ఒక్కనే కొడుకుని ఇలా భర్తన్నా అదే చెప్పిన. ఇంటి పెద్ద దిక్కు రాగి పెట్టుకొని పోరా అని చెప్పిన లేదా? అటు పోయి అటు సైడ్ ఐఎమ్ సారీ. ఇంటికి కొట్టుకొని పోరా అని చెప్పి చెప్పు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ మేడం గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఆల్ మెజిస్ట్రేట్స్కి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్, పోలీస్ ఆఫీషియల్స్ అందరికీ, మరియు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడానికి వచ్చినటువంటి యూత్ మరియు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నేను కొన్ని క్వశ్చన్స్ ద్వారా స్టార్ట్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ ఎంతమంది 18 years అండ్ అబవ్ ఉన్నారండి? దగ్గర మీదే 20 హెల్మెట్ ఉంది. చూడండి, ఇది స్టాటిస్టిక్స్. నేను పాత్రమిత్రులకి అందరికీ ఎక్కువ స్టాటిస్టిక్స్ని చూపెడుతూ ఈ ప్రోగ్రామ్ని మీరు హైలైట్ చేయాలని కోరుతాను నేను. సో మీరందరూ ఇప్పుడు చూసినారు, చాలామంది లైసెన్స్ లేకుండా బండి నడుపుతున్నారు. చాలామంది దగ్గర హెల్మెట్స్ లేవు. మనకి ఇందుకు ముందు స్టాటిస్టిక్స్ అనేది చెప్పినారు. ప్రతి సంవత్సరం భారతదేశంలో 1,62,000 మంది చనిపోతున్నారు. ప్రతి నిమిషానికి, ప్రతి గంటకి 20 మంది వరకు రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోతున్నారు. రోడ్ యాక్సిడెంట్స్లో ఎక్కువ శాతం మన భారతదేశంలో చనిపోతున్నది 2-wheeler రోడ్ యాక్సిడెంట్స్లో. ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు ఇందుకు ముందు చెప్పినారు, భారతదేశంలో 33 crores 33 కోట్లు వాహనాలు ఉంటే దాంట్లో 55% వరకు ద్విచక్రాలు ఉన్నాయండి, 2-wheelers ఉన్నాయి. మనకి రోడ్ యాక్సిడెంట్స్లో ఆల్మోస్ట్ 65% వరకు రోడ్ యాక్సిడెంట్స్లో ప్రమాదవశంకి గురి అవుతున్న వాళ్ళు 2-wheeler నడుపుతున్న వాళ్ళు, ద్విచక్ర వాహనం నడుపుతున్న వాళ్ళు. ఆ యాక్సిడెంట్ జరగడానికి రకరకాల కారణాలు ఉంటాయి.
ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు చెప్పినారు, రోడ్ సరి లేకపోవడం వలన, ముందు వస్తున్న బండి తప్పు నడుపుతున్న వలన, లేకపోతే మేము రూల్స్ పాటించలేని వలన రకరకాల కారణాలతో ప్రమాదాలు జరుగుతాయండి. బట్ ఈ ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు ప్రమాదాలకు వచ్చిన చనిపోతున్నది ఒకటే కారణం, హెల్మెట్ ధరించలేని వలన. కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ అనేది డిఫరెంట్ రీజన్స్ వలన యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. బట్ ఆ యాక్సిడెంట్లో ఏది ఇంజురీ అవుతుంది, ఏది మనకి దెబ్బ తగులుతుంది, 99% టూ వీలర్ యాక్సిడెంట్స్లో మేజర్ ఇంజురీ అనేది మనకి హెడ్ ఇంజురీ అవుతుంది. ఆ హెడ్ ఇంజురీనే మేజర్ కాజ్ ఆఫ్ డెత్ ఉందండి. సో దీనివల్ల మీరందరూ అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే హెల్మెట్ ఎంత ఇంపార్టెంట్ అనేది. మన జిల్లాకు వస్తేనే స్టాటిస్టిక్స్లో ఈ సంవత్సరం 218 మంది గత 7 నెలల్లో రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోవడం జరిగింది. దాంట్లో 142 మంది అంటే 63% వరకు రోడ్ యాక్సిడెంట్స్లో బైక్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. 142 మంది అని చూడకండి మీరు, అది 142 కుటుంబాలు. వాళ్ళ గురించి ఆలోచన చేయండి. అదే కాకుండా 476 మందికి ఇంజురీస్ జరిగినాయి. సో మీరు ఆలోచన చేయండి వాళ్ళది కుటుంబాలది ఏ పరిస్థితి ఉంటుంది అనేది. చాలా వరకు ఈ యాక్సిడెంట్స్లో హెల్మెట్ లేకుండా ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఈ హాస్పిటలైజేషన్ అయినప్పుడు కూడా హాస్పిటలైజేషన్ ఖర్చులు కూడా లక్షల్లో జరుగుతున్నాయి. అప్పుడు కూడా మీరు ఆ ఫ్యామిలీ మెంబర్స్ది బాధల్ని మీరు అర్థం చేసుకోండి ఎట్లుంటుంది అనేది. చాలామంది బండి నడుపుతున్న దాంట్ని రిజిస్ట్రేషన్స్ ఉండవు, ఇన్సూరెన్స్ ఉండవు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు. సో ప్రమాదవశంలో కూలిపోయిన ప్రాణాలది కుటుంబ సభ్యులు బాధ మాత్రమే కాకుండా ఆర్థిక ప్రాబ్లమ్స్కి కూడా గురి అవుతున్నారు. సో ఈ సందర్భంగా నేను మీ అందరితో కోరుతున్నది ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వేరే డిపార్ట్మెంట్స్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదే మాదిరిగా జ్యుడిషియరీ, వీళ్ళందరూ ఎందుకు మేము ట్రాఫిక్ది, రోడ్ సేఫ్టీది రూల్స్ పాటించాలనేది అవేర్నెస్ ఎందుకు మేము పదే కోరుతున్నామంటే దాని వెనుక మీ అందరిది సేఫ్టీ, మీ అందరిది లైఫ్, మీ కుటుంబాలది సంతోషం అనేది ఉంది. చాలామంది మనకి అపప్రచారాలు, అపోహలు చేస్తారు. పోలీస్ వాళ్ళు ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నారు, ఎక్కువ ఫైన్లు రాస్తున్నారు. అది చేసే వలన ప్రభుత్వంకైనా పోలీస్ డిపార్ట్మెంట్కైనా ఎటువంటి మనకి బెనిఫిట్ అనేది ఉండదు. దాంట్ వలన రూల్స్ది పాటించాలనేది ఒక అవేర్నెస్ అనేది పెరుగుతుంది, దాని ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది అనే ఆ ఉద్దేశంతో మనది ఎన్ఫోర్స్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అయినా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఈ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఫైన్ అనేది వేయడం జరుగుతుంది. బట్ అదే ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు చెప్పినట్లు అది ఒకటేనే సరిపోదు. 6 E's ఎడ్యుకేషన్ అండ్ ఎంకరేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో భాగంగా మీ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం. సో ఈ మూలకంగా నేను మీ అందరితో కోరుతున్నది ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ని మీరందరూ నేర్చుకోవాలి. మీరు స్కూల్స్లో కూడా నేను టీచర్స్కి, స్కూల్ మేనేజ్మెంట్ అందరికీ కూడా ఈ ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ దాని గురించి క్లాసెస్ని ఆర్గనైజ్ చేస్తూ దాని ఇంపార్టెన్స్ అనేది చెప్పాలని నేను కోరుతా. అది ఆ ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ దాని గురించి మీరందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ కాలనీలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మీరు మీ ద్వారా ఒక ట్రాఫిక్ వాలంటీర్గా మీరు అవేర్నెస్ని క్రియేట్ చేయాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. సిపి గారికి, ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన పీడీజే మేడం సునీత గారికి,
మరియు ఇతర జ్యుడిషియల్ ఆఫీసర్స్, పోలీస్ సిబ్బంది, డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ట్రాఫిక్ డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా ఆ స్కిట్ వేస్ చూపించారు. సో మీరు అందరు కూడా నవ్వారు, ఎంజాయ్ చేశారు. బట్ ఎంతమంది మెసేజ్ అర్థం చేసుకున్నారు, దాన్ని ఎంతమంది పాటిస్తారు అనేది క్వశ్చనే. సో అందరు కూడా ఆ స్కిట్ ద్వారా కానీ ఈరోజు ఈ ప్రోగ్రాం ద్వారా చెప్పదలుచుకుంది ఏమంటే, ఈ రోడ్డు ప్రమాదాలు ఏవైతే జరుగుతాయో దాంట్లో ఎక్కువ శాతం జరిగేవి 2 వీలర్స్ ద్వారా జరిగే యాక్సిడెంట్స్. సో అదేవిధంగా మనకి డెత్ ఏవైతే జరుగుతున్నాయి యాక్సిడెంట్స్లో ఆల్మోస్ట్ 65 to 70% డెత్ కేసెస్ అనేది 2 వీలర్స్ ద్వారానే జరుగుతూ ఉన్నాయి, 2 వీలర్స్ యాక్సిడెంట్స్లో. సో అందరు కూడా కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవడం అనేది ఒక హ్యాబిట్గా చేసుకోవాలి. సో మీరు అందరు కూడా <18 years అండ్ more than 18 years ఉన్నారు. మీరు అదేవిధంగా మీ కుటుంబ సభ్యులకు కూడా ఖచ్చితంగా ఈ హెల్మెట్ పెట్టుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. సో మీరు అందరు కూడా మేము ఆల్మోస్ట్ 1 hour ప్రోగ్రామ్ తర్వాత కూడా మీరందరూ ఈ ప్రెమిసెస్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా 90% మంది హెల్మెట్ పెట్టుకోకుండానే తిరుగుతారు. బట్ మా విజ్ఞప్తి ఏమంటే, మీరందరూ కూడా ఈ కార్యక్రమం ద్వారానైనా మీరు నేర్చుకోవాలి. ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా హెల్మెట్ని ధరించాలని కోరుకుంటున్నాము. ఇంకొకటి ఏమంటే, ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో ఒక సైడు వచ్చే వెహికల్ అంటే ఆ వెహికల్ని డ్రైవ్ చేసే వాళ్ళు కావచ్చు, ఆ వెహికల్లో ఉన్నవాళ్ళు అన్ని ట్రాఫిక్ రూల్స్ని ఖచ్చితంగా పాటించవచ్చు. అంటే ఒక బైక్ మీద వెళ్తున్న వ్యక్తికి లైసెన్స్ ఉండొచ్చు, హెల్మెట్ ఉండొచ్చు. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఆపోజిషన్లో వచ్చేవాళ్ళు కానీ వాళ్ళ ముందు డ్రైవ్ చేసే వాళ్ళకి లైసెన్స్ లేదు, హెల్మెట్ లేదు, వాళ్ళు ఏదో సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ అదేవిధంగా సడన్గా బ్రేక్ వేయడము, రాంగ్ రూట్లో డ్రైవ్ చేయడం వల్ల కూడా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో అంటే మనము ఖచ్చితంగా ఉన్నాము, మనకి లైసెన్స్ ఉంది, మేము హెల్మెట్ పెట్టుకొని వెళ్తున్నాం అనుకున్నా కూడా మన ముందు డ్రైవ్ చేసేవాళ్ళు, వెనక డ్రైవ్ చేసేవాళ్ళు, ఎదురుగా వచ్చే వాళ్ళకి కూడా ఆ ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయినా మనకి యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు అందరు కూడా ట్రాఫిక్ రూల్స్ని పాటించాలి. ఆ సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా ఎక్కువగా ఉంది. అంటే మేము సిపి గారు కానీ డీజే మేడం గారు చాలాసార్లు డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా ఇష్యూస్ ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ అండ్ రాంగ్ రూట్లో డ్రైవింగ్, సడన్గా రాంగ్ రూట్లో రావడం కానీ, అంటే మనకి ఒక 1-2 kilometers వెళ్తే యూటర్న్ ఉంటుంది. బట్ స్టిల్ మనకి ఆ టైము గురించి కానీ అదర్వైజ్ ఫ్యూయల్ కన్జంప్షన్ గురించి డిఫరెంట్ రీజన్స్ వల్ల అక్కడ ఏదో 100 meters మేము రాంగ్ రూట్లో వెళ్తే సరిపోతుంది, తర్వాత మేము టర్న్ తీసుకుంటామనే కాకుండా, సో ఖచ్చితంగా మీరు డ్రైవింగ్ అనేది మీరు కరెక్ట్గా ఒక వెహికల్ని డ్రైవ్ చేస్తేనే సో ఆ రూట్లో వెళ్ళే మిగతా వెహికల్స్ వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు. అంటే మీరు రాంగ్ రూట్లో కానీ సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల మీరు యాక్సిడెంట్ అయినా కూడా పాపం వేరే వ్యక్తి కూడా అన్నెసరీగా సఫర్ అయ్యే కారణాలు ఉంటాయి. కాబట్టి సో అందరు కూడా మనకి రోడ్డు మీద డ్రైవ్ చేసే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ అందరు కూడా ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటిస్తేనే మనకి యాక్సిడెంట్ ఫ్రీ అనేది ఉంటుంది. సో నిజామాబాద్ పట్టణంలో చూసుకుంటే మనకి ఈ జిల్లాలో ఆన్ అండ్ యావరేజ్ ఇయర్లీ కూడా 300+ డెత్ కేసెస్ యాక్సిడెంట్స్ వల్ల జరుగుతూ ఉన్నాయి. సో నాట్ ఓన్లీ డెత్ కేసెస్, యాక్సిడెంట్స్ వల్ల అదర్ డిజబిలిటీ కానీ సో ఇంజురీస్ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి సో అందరు కూడా ఈ ట్రాఫిక్ ఏవైతే రూల్స్ ఉన్నాయో మీరందరు కూడా 18 years దాటిన తర్వాత ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా మీ రిలేటివ్స్కి కూడా కన్వే చేయాలి. సో అంటే మేము కూడా జనరల్గా అంటే ఆఫీసుల్లో కూడా కొంతమంది ఎంప్లాయీస్ అన్నెసరీగా ఈ యాక్సిడెంట్స్లో కూడా ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. సో మేము బాధపడుతూ ఉంటాము. బట్ ఆ ఫ్యామిలీకి ఏం చేసినా కూడా మేము ఏదైతే లాస్ ఉందో దాన్ని రీప్లేస్ చేయలేము. సో కాబట్టి లైఫ్ అనేది చాలా వాల్యుబుల్. సో అందుకు మీరందరు కూడా యంగ్ ఏజ్లో ఉన్నారు, ఖచ్చితంగా మీరు ట్రాఫిక్ రూల్స్ని పాటించండి. మీరు కూడా మంచి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆఫీసర్ గారు వీళ్ళందరూ మాట్లాడిందంతా విన్నారు. మీకు అందరు చెప్పింది అర్థమైంది కదా, అంటే తెలుగులోనే మీకు అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లోనే చెప్పడం జరిగింది. సో మీకు ఈ స్కిట్ ద్వారా కానీ సార్ వాళ్ళు మాట్లాడింది కానీ దానివల్ల మీకు అర్థమైంది ఏంటి?
సో ఇందాక సార్ అడిగారు ఎంతమందికి బండి నడపడం వచ్చు అని. సో ఆల్మోస్ట్ అందరూ చేతులు ఎత్తారు. ఆ చేతులు ఎత్తిన వాళ్ళలో వీళ్ళందరూ స్కూల్ స్టూడెంట్స్, అవునా? ఈ బ్రౌన్ కలర్ కోట్స్ వేసుకున్న వాళ్ళందరూ స్కూల్ స్టూడెంట్సేనా? సో బండి నడపడం మీకు అప్పుడే వచ్చేసింది. కానీ బండి నడపాలంటే కావాల్సింది ఏంటి? లైసెన్స్ కావాలంటే ఎన్ని ఇయర్స్ ఉండాలి? మరి మీలో 18 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎంతమంది? మరి 18 ఇయర్స్ దాటకుండా లైసెన్స్ లేకుండా బండి నడపచ్చా? నడిపితే నేరమా కాదా? అది గట్టిగా చెప్పట్లేదు. అయితే ఆ నేరానికి శిక్ష ఉంటుందని తెలుసా మీకు అందరికీ? శిక్ష మీకు కాదు, మీ పేరెంట్స్కి. మైనర్ డ్రైవింగ్ చేస్తే 18 ఏళ్ళు నిండకుండా బండి నడిపి రోడ్డు మీద పోలీసులు పట్టుకుని కేసు రిజిస్టర్ చేస్తే బండి ఓనర్ ఎవరైతే ఉంటారో బండి ఓనర్కి, అంటే బండి ఓనర్ మీ ఫాదర్ కావచ్చు, మీ మదర్ కావచ్చు, మీ సిస్టర్ కావచ్చు, మీకైతే మీ పేరు మీద అయితే బండి ఉండదు కదా, ఉంటుందా? ఉండదు. బండి ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళు, అది లేదు మీరు మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్స్దో ఎవరిదో ఒకళ్ళది ఎవరు బండి తీసుకెళ్తే బండి ఎవరి పేరు మీద తెలిసినా బండ్లు నడిపేస్తున్నారా? అంటే అమ్మో నాన్నో అక్కో జైలుకి వెళ్ళిపోతే పర్లేదా? అంటే అదే కదా మీరు చేస్తుంది. మీకు బండి కావాలి, బండి నడపాలి. మీరు బండి నడపడం వల్ల పోలీసులు కేసు రిజిస్టర్ చేస్తే జైలుకి వెళ్ళేది మీ అమ్మ కానీ మీ నాన్న కానీ, అంతే కదా. మీకైతే ఏం కాదు. మీ పేరెంట్స్ పట్ల మీకున్న రెస్పెక్ట్ ఇదేనా? ఇందులో పేరెంట్స్ తప్పు కూడా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ఏదో అవసరాలు ఉంటాయి. ఒక పాల ప్యాకెట్ కావాలి, అమ్మకు అర్జెంటుగా పాల ప్యాకెట్ కావాలి, నాన్నకి బయటికి వెళ్ళే టైం ఉండదు, మీకు బండి కావాలి. మీరు పాల ప్యాకెట్ తెమ్మంటే బండి ఇస్తేనే వెళ్తానంటారు. సో అమ్మ నాన్న జోబులోంచి బండి కీస్ తీసి మీకు ఇస్తుంది, మీరు హ్యాపీగా వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చేస్తారు. సో పేరెంట్స్ కూడా ఇట్లాంటివి చేయకుండా ఉండాలనేది మా రిక్వెస్ట్. ఈ సందర్భంగా నేను అందరు పేరెంట్స్ని కూడా ఇదే కోరుకుంటున్నాను. మీకు చిన్న చిన్న అవసరాలు ఉంటే పిల్లల్ని దగ్గర షాపులకి మీరే వెళ్ళి తెచ్చుకోండి, లేకపోతే నడిచి వెళ్ళి తీసుకురమ్మని చెప్పండి. కానీ మైనర్ పిల్లలకి లైసెన్స్ లేని వాళ్ళకి బండ్లు ఇవ్వకండి. ఎందుకంటే యాక్సిడెంట్ అనేది ఒక్క క్షణంలో జరిగేదే. యాక్సిడెంట్ మనకి చెప్పి జరగదు. పక్క 2 ఇళ్ళ అవతలే షాప్ ఉండొచ్చు, కానీ మనం ఇంట్లోంచి బయటికి రాగానే రోడ్డు మీద వస్తున్న ఏదన్నా వెహికల్ గుద్దేస్తే ఏమవుతుంది? అదే కదా యాక్సిడెంట్. ఒక 10 మీటర్లలో షాప్ ఉంది కాబట్టి వెళ్ళాల్సిన ఈ మధ్యలో ఏమి జరగదు అనుకోవడానికి లేదు. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. అట్లాగే లైసెన్స్ ఉన్నవాళ్ళు 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఈవెన్ అమ్మాయిలు కూడా చాలామంది లైసెన్స్ లేకుండానే బండి నడుపుతున్నారు. చాలా తక్కువ మంది అమ్మాయిలు చేతులు ఎత్తారు. ఇందాక సిపి సార్ లైసెన్స్ ఎంతమందికి ఉంది అని అడిగితే, కానీ లైసెన్స్ తీసుకోవాల్సిన బాధ్యత మీదే కదా, మనందరి మీద ఉంది. ట్రాఫిక్ రూల్స్ ఏదైనా ఒక రూల్ పెట్టారు అని అంటే పాటించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరో చెప్తారు లేకపోతే ఎవరో ఫోర్స్ చేస్తే చేయడం అనేది కరెక్ట్ కాదు. హెల్మెట్ పెట్టుకోమని ఇంతమందిని చెప్తున్నాము అని అంటే దానివల్ల మాకు వచ్చే ఉపయోగం ఏముంటుంది? ఏముండదు. ఈరోజు ఇక్కడ ఈ డయాస్ మీద కలెక్టర్ సార్ ఉన్నారు, కమిషనర్ సార్ ఉన్నారు, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్, ఇతర జడ్జెస్, పోలీస్ ఆఫీసర్స్, ఇంతమంది ఇక్కడ ఉన్నారు అంటే మాకేం పని లేక కాదు. మాకు ఇంతకు మించిన ఇంపార్టెంట్ వర్క్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు మేము కూడా జస్ట్ ఇంకొక 10 మినిట్స్లో కోర్టులో ఉండాలి. అయినా ఆఫీసర్స్ అందరం కూడా టైం తీసుకొని ఇక్కడికి వచ్చి మీ అందరినీ గ్యాదర్ చేసి ఇన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఏంటంటే, కనీసం ఎవరికైనా సరే మేము ఎంత చెప్పినా, మేము ఎవరం ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినా సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. మనది మనం ఆలోచించాలి. హెల్మెట్ పెట్టుకోకపోతే పోలీస్ పట్టుకుంటారేమో అనేది కాదు, హెల్మెట్ పెట్టుకుంటే మనకు ఉపయోగం ఏంటనేది. ఇప్పుడు ఆ స్కిట్లో చెప్పింది అదే. మీరు అందరూ కలెక్టర్ సార్ చెప్పినట్టు స్కిట్ చూసి అందరూ హ్యాపీగా నవ్వారు, ఎంజాయ్ చేశారు. కానీ ఎంతమంది ఆ మెసేజ్ని సీరియస్గా తీసుకుంటున్నారు అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. మిమ్మల్ని ఇంత కష్టపడి చదివిస్తున్న మీ పేరెంట్స్కి మీరు రిటర్న్ గిఫ్ట్గా ఏమి ఇస్తారు? మీకు మంచిగా లైఫ్లో సెటిల్ అయ్యి వాళ్ళని హ్యాపీగా ఉంచడమే మీరు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్. అంతేగాని ఏదో చిన్న చిన్న సరదాలకు పోయి స్పీడ్ డ్రైవింగ్ అని, వీలింగ్ అని, లేకపోతే ఇంకేదేదో చేస్తుంటారు. బైక్స్ మీద ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ఇవన్నీ చేసి ఏదన్నా యాక్సిడెంట్స్ అయ్యి మీరు బెడ్ రిడన్ అయిపోయారనుకోండి, అప్పుడు మీ లైఫ్ ఏంటి? మిమ్మల్ని అలా చూస్తూ ఉండే మీ పేరెంట్స్ బాధ ఎట్లా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. సో ఇవన్నీ కూడా మీరు చెప్పడం వల్ల కనీసం ఒక 10% యాక్సిడెంట్స్నన్నా మేము తగ్గించగలిగితే అది మాకు చాలా సంతోషం. ఇంకా ఇదంతా మీరు సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ కేర్ తీసుకోవడం వల్ల అవుతుంది తప్పితే
మేము ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఎన్ని చెప్పినా ఇక్కడ వింటారు, బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచే బండి వేసుకొని హెల్మెట్ లేకుండా వెళ్ళిపోతారు. అది కరెక్ట్ కాదు. ఈవెన్ ట్రాఫిక్ సర్కిల్స్ దగ్గర కూడా ఇప్పుడు ఈ కోర్ట్ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ సర్కిల్ ఉంది. ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు సర్కిల్ నుంచి రౌండ్ తీసుకొని వెళ్ళాలి, కానీ ఆ ఒక్క సెకండ్ కూడా వెళ్ళలేక అంత పేషెన్స్ కూడా లేక జనాలు సగం మంది ఇటు పక్క నుంచి వెళ్ళిపోతారు. సో అటు నుంచి వచ్చే వెహికల్స్ హిట్ అయితే యాక్సిడెంటే కదా. అంటే మనం చేసే తప్పు వల్ల ఎదుట వ్యక్తి కుటుంబానికి కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మీరు రాంగ్ రూట్లో వెళ్ళి ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి ఎవరు బాధ్యులు? మీరేమన్నా ఆ కుటుంబానికి హెల్ప్ చేస్తారా? చేయరు కదా, యాక్సిడెంట్ చేసేసి వెళ్ళిపోతారు. సేమ్ అదే పరిస్థితుల్లో మీ జీవితాన్ని అంటే ఒక హ్యాపీ లైఫ్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మీ అందరిదే ఉంది. సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ కేర్ అనేది ఎవరిది వాళ్ళు చూసుకోవాలి, కానీ పక్కన వాళ్ళు చెప్తే ఏదో ఫైన్ వేస్తారనో, ఫోర్స్ చేస్తారనో, కేసు పెడతారనో కాదు. మిమ్మల్ని మీరు కాపాడుకోవడం, మీరు సేఫ్గా ఉంటే మీ ఫ్యామిలీ కూడా సేఫ్గా ఉంటుంది. కాబట్టి అందరూ ఈ విషయాలు గమనించి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ హెల్మెట్స్ ధరించి కరెక్ట్గా ట్రాఫిక్ రూల్స్ ప్రకారం బండ్లు నడిపి అందరూ సేఫ్గా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ.